హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేనేమి షేర్ చేసుకుంటున్నానో మీకు ఈ పాటికే అర్థమైంది. అయినా మీకు ఒక చిన్న డౌట్ వచ్చి ఉండొచ్చు. చాలా చీరలు ప్రీప్లేటింగ్ చేసిన వీడియోస్ అప్లోడ్ చేశారు కదా, మళ్ళీ ఎందుకబ్బా అని అనుకుంటున్నారు కదా. సరే, అది కూడా ఒక కారణం ఉందండి. మీరు కూడా ఒక్కసారి గమనించండి. చీరల ప్రీప్లేటింగ్ అంటేనే బాబోయ్ ఎంత కష్టమో ఎంత సుఖమో అన్నది తెలుసుకోవాలి కదా. చూస్తున్నారు కదా, చీరల ప్లీటింగ్ అంటేనే ముందుగా బోల్డన్ని ఈ ప్లీట్స్ తీసుకురావాలంటే ఒక్కొక్క శారీకి అరగంట సేపు పడుతుంది. అదే తక్కువ ప్లీట్స్ అనుకోండి 10-15 నిమిషాల్లో అయిపోతుంది ఐరన్ చేయటంతో సహా. ఈ ఇప్పుడు ఈ శారీ నేను ఎందుకు వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నది చెప్తా అన్నాను కదా. ఇదిగోండి, చూస్తున్నారా ఫాల్ కుట్టున్నదండి. ఈ ఫాల్ కుట్టినప్పుడు ఆ లైన్ ఎలా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. లైన్‌గా ఫాల్ కుట్టినట్టుగా ఆల్రెడీ బోర్డర్, పెద్ద బోర్డర్‌లో ఈ మధ్యలో ఇలా ఒక గీతలాగా వస్తే చూడటానికి అసలు బావుందా? ఏమన్నా బావుందా? బాలేదు కదా. అందుకేనండి, చేత్తో హెమ్మింగ్ చేసుకుంటే అసలు ఫాల్ కుట్టినట్టు కూడా కనిపించకుండా నీట్‌గా అందంగా ఉంటుంది. అందుకేనండి ఈ వీడియో ఈరోజు మీతో షేర్ చేసుకోవటం. అలానే ఈ కుచ్చిళ్ళ దగ్గర నేను ఐరన్ చేయకుండా చూడండి, ఆ కుచ్చిళ్ళు ముడతలు దాన్ని ఐరన్ చేసినప్పుడు లైన్‌గా ఉంటది కదా, అలా కాకుండా శారీ కట్టుకున్నప్పుడు ఆ కింద కుచ్చిళ్ళు అందంగా కనిపిస్తాయి. అలానే ఇప్పుడు చెప్పాను గదా, ఎక్కువ ప్లీట్స్ గనక పెడితే అరగంట సేపు పడుతుంది ఐరన్ చేయటం గానీ, ప్లీట్స్ పెట్టడం గానీ, ఏదైనా గానీ. అదే తక్కువ ప్లీట్స్ అనుకోండి, కొంచెం టైం తక్కువ పడతది. ఐరన్ చేయటం కూడా చాలా ఈజీ. అందులోనూ ఎక్కువ ప్లీట్స్ పెట్టినప్పుడు ఎక్కడ కష్టపడతామో తెలుసా? ఈ షోల్డర్ ప్లీట్స్ దగ్గర సరి చేస్తూ ఆ తర్వాత ఐరన్ చేయటంలోనే బోలెడంత టైం తీసుకుంటది. అదే తక్కువ ప్లేట్స్ పెట్టినప్పుడు ఎలా ఉంటది? చాలా ఈజీగా ఐరన్ చేసేస్తాం. మొత్తానికి ఎన్ని పెట్టాను? 8 ప్లీట్స్ అయితే ఈ శారీకి పెట్టేశానండి. ఈ శారీకొచ్చేసి 12 ప్లీట్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఎందుకు 8 పెట్టాను అంటే, వాళ్ళు నన్ను 8 అడిగారండి. అసలు వాళ్ళు అడిగింది ఎన్ని? 6 గాని, 7 గాని. కానీ నేను 8 ప్లీట్స్ పెట్టాను. ఇంకొక విషయం ఏంటి అంటే, ఎందుకు నేను 12 ప్లీట్స్ పెట్టలేదు అంటే, 12 ప్లీట్స్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా వడ్రాణం పెట్టుకోవాలండి. అదేనండి, హిప్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. లేకపోతే చిన్న చిన్న ప్లీట్స్ పెట్టి కట్టుకోవటం వల్ల ఏంటంటే శారీ కొంచెం పక్కకు జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఫోటోగ్రాఫర్స్ మేడం అంటూ మనల్ని పిలుస్తూ ఉంటారు. దాని బదులు ఇదిగోండి, వడ్రాణం పెట్టుకున్నప్పుడు ఇంత పెద్ద పెద్ద ప్లీట్స్ కనుక పెట్టుకున్నామనుకోండి, నీట్‌గా ఉంటుంది. అలానే ఫోటోగ్రాఫర్స్ మనల్ని అస్సలు డిస్టర్బ్ చేయరు. మేడం అంటూ అస్సలు పిలవరు. ఇప్పుడైతే బాక్స్ ఫోల్డింగ్ చేయడానికి రెడీ అవుతున్నానా? ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా హాయిగా బోలెడన్ని చీరలు ప్రీప్రింటింగ్ చేశాను. ఈ ఒక్కసారి ఎందుకు చేయలేదు నిన్న రాత్రి అంటే, మెజర్మెంట్స్ నాకు లేట్‌గా ఇచ్చారండి. చక్కగా నేను రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఈ శారీని ఐరన్ చేసి, ఆ తర్వాత ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేసేసి, ఆ తర్వాత బ్యాగ్‌లో సర్దటానికి రెడీ అవుతూ ఒక చిన్న వీడియో తీసుకున్నాను. ఇంతకి నేను చెప్పిన టిప్ మీకు నచ్చిందా? ఏం టిప్ చెప్పానని అనుకుంటున్నారు? గుర్తులేదా? గమనించలేదా? శారీ ఫాల్ చూసారు కదా, ఆ లైన్‌గా అలా కనిపిస్తూ ఉండిపోయింది కదా. చూడటానికి బావుందా? బాలేదు కదా. అదేనండి టిప్పు. చక్కగా కింద వైపు జిగ్‌జాగ్ చేయించుకోండి. పైన మాత్రం హెమ్మింగే చేసుకోండి. హెమ్మింగ్ చేయటం వల్ల ఏంటంటే ఫాల్ కుట్టినట్టుగా కూడా కనపడదు. నీట్‌గా, అందంగా, మంచిగా ఉంటుంది. అర్థం కాలేదా? ఈ శారీ ఎలా బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్నాను అన్నది? అయితే నిదానంగా గమనించండి. నేనెంత నిదానంగా మీకు చూయిస్తున్నానో చూస్తున్నారు కదా. అలా 3 మడతలేసిన తర్వాత మన షోల్డర్ పైనున్న షోల్డర్ ప్లీట్స్ పెట్టిన ఆ కొంగుని మధ్యలోకి అలా వేసేసి, ఆ మధ్యగా వేసానా, ఒక వంతు తక్కువతో వేసానో గమనించండి మీరు. ఒకవైపు కొంచెం తక్కువ ఉంది, ఇంకోవైపు 3 వంతులు ఉంది. అట్లా కనిపిస్తుంది కదా. దానికి తగ్గట్టుగానే ఈ శారీకి తగ్గట్టుగా అదే ఫోల్డింగ్ ఎలా చెయ్యాలి ఏంటి అని మనం గ్రహించుకొని, దాన్ని బట్టి అలా వేస్తూ ఫోల్డింగ్ చేస్తూ ఉండంగా కరెంటు పోయిందండి.
అబ్బబ్బబ్బబ్బబ్బా! విసుగు పుట్టిపోయిందండి. ఇప్పటిదాకా మంచిగా వీడియో వచ్చింది గదా! ఈ లాస్ట్‌కొచ్చేటప్పటికి చీకటిగా కనిపిస్తుంది చూసారా? కరెంట్ పోయిందండి. ఇప్పటిదాకా ట్రైపాడ్ పెట్టుకొని చక్కగా ఈ బాక్స్ ఫోల్డింగ్ చేయటానికి ప్రిపేర్ అయ్యాను. ఎలా ఉంది నేను చెప్పిన ఈ చిన్న టిప్ మీకు నచ్చిందా? నచ్చితే చక్కగా మీరు కూడా హెమ్మింగే చేసుకోండి. ఈ ఓవర్‌లాక్ అదే సారీ జిగ్‌జాగ్ చేయించుకొని ఫాల్ మాత్రం కుట్టించుకోవద్దండి. చక్కగా అలా హెమ్మింగ్ గనక చేసుకున్నారనుకోండి చాలా అందంగా కూడా అనిపిస్తది. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. బోలెడన్ని చీరల వీడియోలు ప్లేటింగ్ చేసిన వీడియోస్ మన ఛానల్‌లో చాలా అప్‌లోడ్ చేశానండి. చూడండి. అవి కూడా నచ్చితే లైక్ చేయండి. కంప్లీట్ అయిపోయినాయి గదా! అదుగదుగదుగో ఆ టీపాయ్ మీద ఎన్ని చీరలున్నాయో చూసారు గదా! ఈ చీరలన్నీ ఇప్పుడు చక్కగా బ్యాగ్‌లో సర్దేసేసుకొని ఇంకొక 5, 10 నిమిషాల్లో ఫంక్షన్ హాల్‌కి వెళ్ళటానికి రెడీ అవుతున్నాను. ఇంకా 4 రోజులు ఆగితే పెళ్ళిళ్ళ సీజన్ మొదలవుతుంది గదా! బోలెడన్ని చీరలు మళ్ళీ ప్లేటింగ్ చేసే వీడియోస్ అవకాశం ఉంటే మీతో షేర్ చేసుకుంటానండి. ఈ ఈ ఇప్పుడు ఈ శారీస్ అన్నీ ప్లీటింగ్ చేసుకొని చక్కగా తీసుకెళ్తున్నాను గదా! ఆ ఫంక్షన్ వీడియో కూడా మన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తానండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. మళ్ళీ కొత్త వీడియోతో